వెల్కమ్ బ్యాక్ టు మన సర్వేర్ యూట్యూబ్ ఛానల్. నాకు తెలిసి మీరు రీసెర్చ్ వర్క్లో మీకున్న బిజీ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటారనుకుంటున్నాను. సో మీకున్న బిజీ టైంలో మీకు కొంచెం ఉపయోగపడే విధంగా ఆఫ్సెట్స్ క్యూజెస్ ఎంటర్ చేయడం దాని గురించి చూద్దాం. సో లాస్ట్ వీడియోలో మనం ఒక ఎఫ్ఎంబి లాంటిది డ్రా చేసాం, కానీ సో ఇందులో మనం ఇంటర్సెక్షన్ యూస్ చేసి డ్రా చేసాం, కానీ ఆఫ్సెట్స్ అనేది ఎంటర్ చేయలేదన్నమాట. సో ఇక్కడైతే మనం ఎల్పిఎంస్ డ్రా చేసాం. ఎల్పిఎం డ్రా చేసిన తర్వాత మైనర్ అడ్జస్ట్మెంట్స్ ఉన్న ఏరియాని కూడా అడ్జస్ట్ చేసాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎఫ్ఎంబి ఎలాగో ఇంటర్సెక్షన్ చేయడం మీ అందరికీ వచ్చు అనుకుంటున్నాను. సో ఇంకేస్ రాకపోతే సో కింద ఎఫ్ఎంబి ప్లాటింగ్ గురించి అయితే వీడియో ఉంది. సో వీడియో చూసి అయితే మీరు నేర్చుకోవచ్చు. సో తర్వాత చూసుకున్నట్లయితే మనకు మెయిన్గా ఈరోజు వచ్చేసి ఓన్లీ ఆఫ్సెట్స్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకేనా? ఆఫ్సెట్ ప్లాటింగ్ ఈరోజు ఒక క్లాస్లో ఆఫ్సెట్ ప్లాటింగ్ మాత్రమే చూస్తాం. సో ఇందులో చూసుకున్నట్టయితే సో ఫస్ట్ ఈ ఫ్రేమ్ అంతా డ్రా చేస్తున్నాను, ఏ బి సి డి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. కర్సర్ రికార్డ్ అవుతుందో తెలీదు, వెయిట్ మినిట్. కర్సర్ ఓకే, కర్సర్ రికార్డ్ అవుతుంది. ఓకే, ఏబిసిడి ఇలా ఉన్నాయి కదా. సో వీటిపైన అదే పనిగా అంటే ఇంటెన్షనల్గానే ఆఫ్సెట్స్ ఎక్కువ ఉన్న స్కెచ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ల్యాడర్ చూసుకొని ల్యాడర్లో దీంట్లో ఆఫ్సెట్స్ అన్ని ఇందులో ఎంటర్ చేద్దాం అనమాట. రెండు స్కెచ్లు ఉండడంతో ఇంకా ఇక్కడ రెండు స్కెచ్లు ఉండడంతో కన్ఫ్యూజన్గా ఉన్నది. సో ఇప్పుడు ఓకే, ఏబిసిడి. సో ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు సో ఈ ఆఫ్సెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఏ అంటే ఇది, బి అంటే ఇది. సో ఇప్పుడు దీనిపైన ఆఫ్సెట్ అది. సో ఎప్పుడైనా కానీ ఇట్లా ఆఫ్సెట్స్ మరీ ఎక్కువ ఉన్నప్పుడు ఒక లైన్ గీసుకోవడం అనేది చాలా ఉత్తమం అనమాట. సో ఎందుకనేది మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే ఆఫ్సెట్స్ డ్రా చేసేటప్పుడు పాయింట్ కమాండ్లో అయితే డ్రా చేసుకోవడం బెటర్ అనమాట. మేబీ మీకు ఇంకా దీనికంటే బెటర్ ఏమైనా కన్వీనియంట్ ఉంటే సో మీరు కామెంట్ చేస్తారంటే దాని ప్రకారం కూడా నెక్స్ట్ ట్రై చేసి ఏది బెటర్ అనిపిస్తే దాని ప్రకారం మనమంతా ఫాలో అవుదాం. సో ఫస్ట్ అయితే ఏ నుంచి బీగల్ ఒక లైన్ అయితే గీసుకున్నాను, ఆల్రెడీ లైన్ గీసి ఉంది. సో ఇప్పుడు మనం ఇందులో ఆఫ్సెట్స్ చేయాలి. ఆఫ్సెట్స్ కోసం పాయింట్స్, క్రియేట్ పాయింట్, యాడ్ పాయింట్ ఫీచర్లోకి వెళ్తాం. సో ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి కదా, ఇది స్టార్ట్ చేసే ముందర కన్స్ట్రక్షన్ మోడ్ అనేది ఆన్ చేసుకోవాలి. కన్స్ట్రక్షన్ మోడ్ ఆన్ చేయకపోతే డైరెక్ట్ ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఇచ్చామంటే ఈ పాయింట్ అనేది తీసుకుంటుంది, ఓకేనా? ఇది పాయింట్గా తీసుకుంటుంది. సో ఇది తీసుకోకూడదు అంటే కన్స్ట్రక్షన్ మోడ్ అనేది ఆన్లో ఉండాలి. సో కన్స్ట్రక్షన్ మోడ్ ఆన్లో ఉన్నప్పుడు స్టార్టింగ్ పాయింట్ క్లిక్ చేస్తాం. స్టార్టింగ్ పాయింట్ ఏ పాయింట్ దగ్గర నుంచి డిస్టెన్స్ 143 లింక్స్, ఓకేనా? 143 లింక్స్. ఇన్ కేస్ మెట్రిక్లో ఉన్నాయి, గంటల్లో ఉన్నాయా? ఇవి గంటల్లో ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ లింక్స్ అనేటివి మెట్రిక్లో ఉన్నట్టయితే డివైడెడ్ బై 5 కొడతాం. గంటర్ చైన్ యూస్ చేసినట్టయితే ఇంటూ 0.2011. ఇది మనకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసాం. సో అదే టెక్స్ట్ మనం ఎంటర్ చేస్తూ వెళ్తాం అనమాట, ఓకేనా? డిస్టెన్స్ వచ్చేసి 143. ఇది మీటర్స్లో కన్వర్ట్ చేయడం. మీటర్స్లో కన్వర్ట్ చేసిన తర్వాత డిస్టెన్స్ గాను ఒక సర్కిల్ అయితే ఏర్పడుతుంది. సర్కిల్కి ఇప్పుడు డైరెక్షన్ ఇవ్వాలి. మనం ఇచ్చిన 28.75 మీటర్స్ ఒక లైన్ అయితే ఫామ్ అయింది. ఇది ఏ డైరెక్షన్లో వెళ్ళాలనేది మనం ఇప్పుడు సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే మనకు నేను లైన్ పైన వేస్తున్నాను, ఎందుకంటే లైన్ ఆల్రెడీ డ్రా చేస్తున్నా కాబట్టి లైన్ పైన వేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర లైన్ డ్రా చేసి కూడా సో ఇలా సెలెక్ట్ కాకపోతే ఇక్కడ స్నాపింగ్ టూల్స్ ఉన్నాయి కదా, మ్యాగ్నెట్ సింబల్. సో మ్యాగ్నెట్ సింబల్ యూస్ చేసుకునేసి సో ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ వి సింబల్ ఉంది కదా, ఇందులో వర్టెక్స్ అనేది ఆన్లో ఉండాలా, సెగ్మెంట్ అనేది ఆన్లో ఉండాలా, ఎండ్ పాయింట్స్ అనేవి ఈ మూడు మనకి ఆన్లో ఉండి మనం వర్క్ చేసుకోగలుగుతాం అనమాట. సో మన వర్క్ ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా ఇన్ కేస్ మీకు ఈ విధంగా లేకపోయినట్టయితే మీరు ఈ మూడింటిని ఎనేబుల్ చేసుకోండి, అంటే టిక్ పెట్టుకోండి. నెక్స్ట్ సరే, ఏదో మిస్టేక్ అయింది, మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. కన్స్ట్రక్షన్ మోడ్ ఆన్ చేసుకొని స్టార్టింగ్ పాయింట్ డిస్టెన్స్ 143 కన్వర్షన్ ఫ్యాక్టర్ ఎంటర్ చేశాను. తర్వాత డైరెక్షన్ ఇస్తున్నాను. ఓకే, డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు
ఇది కటింగ్ పాయింట్ నుంచి డిస్టెన్స్ వచ్చేసి 40 లింక్స్ వెళ్ళాలా. ఏ డైరెక్షన్లో వెళ్ళాలనేది ఇప్పుడు 90 degrees. ఏ డైరెక్షన్లో వెళ్ళాలనేది 90 degrees కదా. 90 degrees మనం మాటికి కర్సర్ని ఇక్కడ తీసుకొచ్చి చేసామంటే టైం వేస్ట్ అవుతుంది. సో మనం కీబోర్డ్ని యూస్ చేయాలి. కీబోర్డ్ని యూస్ చేస్తే కొంచెం స్పీడ్ అవుతుంది అనమాట. ఓకేనా. 90 అని లాక్ చేస్తాం. లెఫ్ట్ ఆర్ రైట్, ఏ నుంచి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ సెట్ కాబట్టి లెఫ్ట్ సైడ్ పైన పెట్టి లెఫ్ట్ క్లిక్ ఇచ్చే ముందర సి అనే అదే కన్స్ట్రక్షన్ మోడ్ అనేది ఆఫ్ చేయాలి. ఓకేనా. కన్స్ట్రక్షన్ మోడ్ ఆఫ్ చేసే అల్టిమేట్గా ఫైనల్ క్లిక్ ఇచ్చే ముందర కన్స్ట్రక్షన్ మోడ్ అనేది ఆఫ్లో ఉండాలి. ఓకేనా. సో ఇక్కడికి వచ్చినప్పుడు లెఫ్ట్ క్లిక్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఇది పాయింట్. సో మేబీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేసు అర్థం కాకపోతే ఇంకోసారి చెప్తాను. ఓకేనా. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇట్లా డైరెక్ట్ ఇచ్చామంటే వచ్చేస్తుంది. పాయింట్ ఇక్కడ సేవ్ అవుతుంది కాబట్టి కన్స్ట్రక్షన్ కూడా ఆన్ చేసుకొని ఇవ్వాలి. ఓకే, ఇక్కడ నుంచి డిస్టెన్స్ నెక్స్ట్ పాయింట్ వేస్తున్నాను. 201 మీటర్ 201 లింక్స్ కన్వర్ట్ చేసాం. కన్వర్ట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. డైరెక్షన్ పైన క్లిక్ చేస్తాం. ఓకే, అగైన్ మళ్ళీ ఇక్కడ డిస్టెన్స్ ఇవ్వాలి. డిస్టెన్స్కి బాగా గమనించండి, నేను కర్సర్ ఇక్కడ తీసుకెళ్ళడం లేదు. కర్సర్ ఇక్కడ తీసుకెళ్ళకుండా ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇప్పుడు మళ్ళీ అగైన్ డిస్టెన్స్ ఇవ్వాలి కదా. డిస్టెన్స్ ఇవ్వాల్సిన ప్రతిసారి నేను డి నొక్కుతాను. జస్ట్ డి నొక్కుతాను. 30 × 2011. ఓకే, ఇది అయిపోయిందా. నెక్స్ట్ యాంగిల్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే కంట్రోల్ ఏ నొక్కుతున్నాను. ఓకేనా. యాంగిల్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కంట్రోల్ ఏ నొక్కుతున్నాను. అది మొత్తం సెలెక్ట్ అయిపోతే నేను డైరెక్ట్ 90 ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా. సో ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి అనమాట. ఓకేనా. ఈ రెండు గుర్తుపెట్టుకుని లాస్ట్లో ఫైనల్ పాయింట్ క్లిక్ ఇచ్చేటప్పుడు సి నొక్కాలి. ఓకేనా. ఇది ఈ కన్స్ట్రక్షన్ మోడ్ ఆఫ్ అవ్వాలంటే సి నొక్కాలన్నమాట. ఇప్పుడు నేను సి నొక్కుతున్నాను, ఆఫ్ అయిపోద్ది. ఓకేనా. సి నొక్కితే ఆన్ ఆఫ్ అవుతుంటుంది. సో ఆఫ్లో పెట్టి నేను ఈ పక్క లెఫ్ట్ క్లిక్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా, ఇది పాయింట్. సో ఈ విధంగా మనము కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నామంటే చాలా స్పీడ్గా మనం వర్క్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆటోకాడ్లో చేసి అగైన్ మళ్ళీ వర్క్ దీంట్లో చేసుకోవడం కంటే దీంట్లో కొంచెం ఒక 2 minutes లేట్ అయినా సరే ఇందులో చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఆఫ్సెట్స్ వేసిన తర్వాత అవి రిడ్జ్ బైర్ పడుతున్నాయా లేదా, ఏమైనా మైనర్ అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఏమైనా చేసుకోవడం కోసం యాజ్ పర్ రిడ్జ్ ప్రకారం. సో ఇవన్నీ దీంట్లో ఈజీగా చేసుకోవచ్చు. మనం ఆటోకాడ్లో చేసినట్టయితే సో అది ఓవర్ అనేది ఆటోకాడ్లో లేకపోవడంతో రిడ్జెస్ మీద పడుతుందా లేదా అనేది మనం కన్ఫామ్గా ఐడెంటిఫై చేయలేము అనమాట. సో ఇందాక మీరు ఇది 3 ఆఫ్సెట్ వేసేటప్పుడు నేను చేసినది ఏమంటే ఈ సి కన్స్ట్రక్షన్ మోడ్ తీసుకోకుండా జస్ట్ ఇక్కడికి వచ్చేసామన్నమాట. కన్స్ట్రక్షన్ మోడ్ తీసుకోకుండా ఇక్కడ క్లిక్ చేశాను. సో ఇలాంటప్పుడు మళ్ళీ మనం బేసిక్గా అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తారు చాలామంది. సో దీనికి ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా అగైన్ డిస్టెన్స్ డి తీసుకొని 0 ఎంటర్ ఇచ్చేస్తాం. 0 ఎంటర్ ఇచ్చిన తర్వాత అగైన్ ఇప్పుడు సి ఆఫ్ చేసి లెఫ్ట్ క్లిక్ ఇస్తాం అనమాట. ఓకే, అక్కడే సేవ్ అవుద్ది. ఇది 3 ఆఫ్సెట్. నెక్స్ట్ 4 ఆఫ్సెట్ కూడా ఎంటర్ చేద్దాం. 4 ఆఫ్సెట్ డి 383. ఈ కన్వర్షన్ గుర్తుపెట్టుకోవాలి మనం, ఎందుకంటే కన్వర్షన్ ఎంటర్ చేస్తే కొంచెం స్పీడ్గా అయిపోద్ది మనం క్యాల్కులేటర్లో ఎంటర్ చేసి చేయడంతో పోలిస్తే. ఓకేనా, అగైన్ డి 165. యాంగిల్కి కంట్రోల్ చేయనెక్కుతున్నాను. ఓకే, అంతా అయిపోయిన తర్వాత సి ప్రెస్ చేసి క్లిక్ ఇచ్చారంటే అయిపోద్ది. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ మీద కొంచెం స్పీడ్గా చేయగలుగుతాం అనమాట. సో మనం చేసిన ప్రతిదాన్ని మనం క్యూజెస్లో చేయడం ద్వారా ప్రతిదీ మనం క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఓవర్ అయితే క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. పాయింట్ సేవ్ చేసే ముందర కన్స్ట్రక్షన్ మోడ్ ఆఫ్ చేసి చేస్తాం. మళ్ళీ ఆన్ చేసుకుంటాం. కన్స్ట్రక్షన్ మోడ్ స్టార్ట్ చేస్తాం. 656. లింక్స్. ఓకే, లాస్ట్ ఆఫ్సెట్
747. సో ఈ విధంగా అన్ని ఆఫ్సెట్స్ అయితే యాడ్ చేసామన్నమాట. సో ఈ విధంగా ఆఫ్సెట్స్ అయితే మనమైతే అన్నీ యాడ్ చేస్తున్నాం. సో ఇది మనం స్పీడ్ చేయడంతో కొంచెం వర్క్ అనేది ఫాస్ట్ అయిపోద్ది.